వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ బీసీలకి రాజధికారం రావాలంటూ పోరాటం చేస్తున్న 2028లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం తన లక్ష్యంగా అన్ని కులాల నాయకులను కలుపుకొని ముందుకు వెళ్తున్న వ్యక్తి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారన్న? గుడ్ అన్న, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి గల కారణం కులగణన పేపర్లు తగలబెట్టడమా, లేదంటే ఒక సామాజిక వర్గం మీరు దూషించారన్న? మనం ఎవరిని దూషించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న వల్ల బీసీ ఉద్యమం బలమైతా ఉంది. బీసీ ఉద్యమాన్ని అణచాలి అనేటువంటి ఒక కంక్లూజన్ తోటి అది చేసేది. వాస్తవానికి నేను తగలబెట్టినటువంటి కాగితాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటినే రాహుల్ గాంధీ గారు తగలబెట్టడం జరిగింది, అన్ని రకాలుగా చేయడం జరిగింది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమం రాకూడదు, బీసీ ఉద్యమం వస్తే వీళ్ళు అధికారం పోతుంది అనేటువంటి ఒక భయంతో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. సో దానికి నేనేం భయపడట్లేదు. వాళ్ళ సస్పెండ్లకు వాళ్ళ సప్పుళ్ళకు పిల్లి కూతలకి ఏం నేను బెదిరిటోని కాదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని అనచాలనేది. ఇంకోటి, రెడ్డిలు తప్పు చేస్తే ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవు, బీసీలను మాత్రం సస్పెండ్ చేస్తారని మధుయాస్కి గారు ఒక సంచలనమైన యాక్టివ్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? 100% అదే జరిగింది. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిలర్ అని తెచ్చిండు. వెంకటరెడ్డి 50 కోట్లు పెట్టి పీసీసీ కొనుక్కొచ్చుకున్నా అని చెప్తే, ఆ తర్వాత చిన్నారెడ్డి ఆయన ఎవరు తూడి మెగారెడ్డిని ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేని తెచ్చిండు. జగ్గారెడ్డి సొంత పార్టీ వాళ్ళని తెచ్చిండు. వీళ్ళు తిడితే ఏం కాదు, కానీ ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి బీసీ వర్గాలను ఏమన్నా వాళ్ళ నుంచి రియాక్షన్ వస్తే మాత్రం పార్టీ లైన్ దాటిండు, పార్టీ ఇది దాటిండు, పార్టీ ఇది దాటిండు, అది దాటిండు అని చెప్పి ఓ అభాండాలు మోపుతా ఉంటారు వీళ్ళంతా. ఇది కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ మా రెడ్లది, దీనికి బీసీలకు సంబంధం లేదని చెప్పదలుచుకున్నారు. మరి బీసీ నాయకులకు ఎందుకు అర్థం కావట్లేదు? కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అర్థం కాలే? అర్థం అవుతూనే ఉంది కదా బీసీ నాయకత్వానికి అందరికి కూడా. మధుయాస్కి గారు మాట్లాడిండు, హనుమంతరావు గారు మాట్లాడిండు, కేశవరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, అందరు కూడా అంటా ఉన్నారు ఇదేం కథరా బాబు, ఇది బీసీలకు టాపిక్ వచ్చేసరికి మీరేమో ఇట్లా తీసుకుంటారు చర్యలు, మీరు మాత్రం మీకు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చా, ఇది ఎక్కడ దుర్మార్గం అని ఎక్కడికక్కడ మాట్లాడుతూనే ఉన్నారు కదా బీసీ నాయకులంతా. ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? 100%, 100% ఈడబ్ల్యూఎస్ అనేది బీసీల తలలో ఉన్నటువంటి అన్నం ఎత్తుకపోయి దొంగతనంగా తినడమే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 6.98% ఉన్నోనికి 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తావు? 10% రిజర్వేషన్ తీసుకోగా మళ్ళీ వాళ్ళు జనరల్ కోటాలో వచ్చి కొట్లాడాలి. నువ్వు కులగణన ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడడానికి ఆడినటువంటి డ్రామా, ఆ డ్రామా బహిర్గతం అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత నువ్వు ఈడబ్ల్యూఎస్ కోటాను తగ్గించాల్సింది పోయి దాన్ని అట్లనే కొనసాగించుకుంటూ మేము ఉద్యోగాల భర్తీ కాదు, అతి త్వరగా ఉద్యోగాల దొంగతనం చేస్తున్నావు అంతే. ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఒక బీసీకే కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరు కూడా ఇదొక గుదిబండలాగా తయారైంది. మీరు కరీంనగర్లో సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా సపోర్ట్ చేశారు ఏరే వ్యక్తికి అని చెప్పి మహేష్ గౌడ్ గారు అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నేను అక్కడ మీడియా వాళ్ళు నన్ను అడిగితే నేను క్లియర్ గా చెప్పిన, తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, మీ ఒపీనియన్ ఏంటంటే నాకు ఇక్కడ ఓటు లేదు, ఒకవేళ ఓటు ఉంటే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు ఇష్టం అని చెప్పి చెప్పిన. రెండోది, అక్కడ బీసీ జేఏసీ మీటింగ్ కు బీసీ నాయకులు కూడా అటెండ్ కావద్దా? ప్రసన్న హరికృష్ణ వచ్చిండు, ప్రసన్న హరికృష్ణ వచ్చి అక్కడ మాట్లాడి పోయిండు. ప్రసన్న హరికృష్ణకు ఓటు ఏమని తీన్మార్ మల్లన్న ఏం చెప్పలేదే, నేను అడిగే పరిస్థితిలో లేను మిమ్మల్ని ఓటు అని క్లియర్ గా చెప్పిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీజేపీ కోటేయమని చెప్పి చెప్పగలుగుతాడు, అదేం లేదు. కానీ తీన్మార్ మల్లన్న ఇంకా అది కూడా చెప్పలే. కానీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మీకు ఆడశాతగాక, మీకు గెలిపించుకోశాతగాక, మీకు అభ్యర్థులను సరిగా పెట్టే తెలివి లేక మీరు తీన్మార్ మల్లన్న అంటే ఏం లాభం? మీకు ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు డైరెక్టర్ నరేంద్ర రెడ్డి గారు గెలిచినా గెలవకపోయినా మా పార్టీకి ఒరిగేది అదే కదా. ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడచ్చు? ఒక ముఖ్యమంత్రి పోయి తన క్యాండిడేట్ ఎంత చెడ్డవాడైనా, ఎన్ని రకాల ఫీజులు పిప్పి చేసి పేదల రక్తం దాగినా కూడా పార్టీ బీఫామ్ ఇచ్చింది కాబట్టి పార్టీ క్యాండిడేట్ మంచివాడు, అతడు గెలవాలి, గెలిస్తే మంచి జరుగుతుంది, మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పాలి. ముఖ్యమంత్రి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా నాకు సంబంధం లేదని అంటే ఆయన ఇంటెన్షన్ ఏంది? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిరని చెప్పొచ్చినట్టే కదా. అంటే ఓ రకంగా ఇవాళ
ఆ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాడు. వీళ్ళే నా కుంప ముంచిరు, ఈ ముఖ్యమంత్రి మంత్రులే నా కుంప ముంచిరు అని చెప్పి ఆయనే కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తా ఉన్నాడు. ఓ ముఖ్యమంత్రి చెప్పాల్సిన పనేనాది? ఇవాళ దాని ద్వారా ఏం జరిగింది? మీ ముఖ్యమంత్రి గారి పరిపాలనకు మేధావులు అంగీకారం తెలుపుతలేరు అన్నట్టు కదా. 42 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మేధావులు రేవంత్ రెడ్డి గారి పనితనాన్ని నచ్చట్లేదని బయటపడ్డది. ఇప్పుడు దీని ద్వారా మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మీరు రాహుల్ గాంధీ గారిని కలిశారా? నాకు కలవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సిన నా పంచాయతీ బీసీల పంచాయతీ, తీన్మార్ మల్లన్న పదవుల పంచాయతీ కాదు. తీన్మార్ మల్లన్న బీసీల పంచాయతీ ముంగటేసుకున్నాడు కాబట్టి నా పంచాయతీ అదే. బీసీలకు మంచి చేయాలనేటువంటి సంకల్పం రాహుల్ గాంధీ గారికి ఉన్నది. కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచనను డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక హిడెన్ ఎజెండా ఈ వర్గాలకు ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ వర్గాలకు కొంతమందికి ఉంది. సో దాన్ని ఎట్లా అడ్డుకోవాలో అడ్డుకుంటాం ఖచ్చితంగా. మహేష్ గౌడ్ గారు అన్నారు రాహుల్ గాంధీ గారి ఆశయాల్ని మల్లన్న గారు తగలబెట్టారు, అందుకే మేము సస్పెండ్ చేయడం జరిగిందని. అది చెప్పడానికన్నా ఏమైనా ఉండాలి. రాహుల్ గాంధీ గారి ఆశయాలు ఏంది? ఫేక్ సర్వే చేయమని చెప్పిరా? అది రాహుల్ గాంధీ గారి ఆశయమా? 2011లో 44 లక్షలు ఉన్నటువంటి ముస్లింలు 2025లో కూడా 44 లక్షలే ఉంటారు. ఇది రాహుల్ గాంధీ గారి ఆశయమా? ఇది అంటే సర్వే 3.5 లక్షల ఇండ్లను వదిలిపెట్టి సర్వేలు చేయకుండా, అసలు సర్వేని పట్టించుకోకుండా, అసలు సర్వే చేయకముందుకే 16 లక్షల మంది మిగిలిపోయారని, ఇవి రాహుల్ గాంధీ గారి ఆశయాలా? ఇవి ముమ్మాటికి సర్వే తప్పుడేనన్నా? 100% తప్పు, 100% తప్పు సర్వే. ఈ సర్వే ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీసీ అన్నా మంచిగా చేసిండా సర్వే? ఇగో ఈ పాల ప్యాకెట్ పోద్దాం ఈయన మీద అంటే ఉన్నాడా ఎవడన్నా? ఫస్ట్ టైం మీరు కేసీఆర్ గారిని మొన్న ప్రెస్ మీట్ లో పొగిడారు. కేసీఆర్ గారి సర్వే బాగుంది ఈ ప్రభుత్వం సర్వే కంటే అన్నారు. చూసింది నిజం ఉంటే నిజం మాట్లాడాలి. నువ్వు నా ఎంటైర్ ప్రాసెస్ చూడు. కేసీఆర్ తో రాజకీయ పరమైనటువంటి విభేదాలకు నేను దిగిన, ఆయన నిర్ణయాలను వ్యతిరేకించిన, ఆయన పనితనాన్ని వ్యతిరేకించిన. కానీ కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే మంచిగా లేదని ఏ రోజన్నా చెప్పినేమో చూసి, చేసిందని చేసిందని చెప్పినాం, చేయందని చేయలేదని చెప్పినాం. తీన్మార్ మల్లన్న సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఎందుకు బయట పెట్టలేదని అడిగింది తప్ప ఈ సర్వే తప్పని ఎప్పుడు చెప్పలే. ఇవాళ దీంతో పోల్చుకుంటే అది 1000 వాళ్ళు నయం. ఒకటే రోజులో 2,77,000 మంది ఎమ్యునరేటర్లను పెట్టి ఒక మధ్యాహ్నం వరకల్లా సర్వే కంప్లీట్ చేసిండు కదా కేసీఆర్. నువ్వు 50 రోజులు టైం పెట్టి ఎమ్యునరేటర్ ఇంటికి పోడు, ఏమైనా అయ్యకు పట్టది, ముఖ్యమంత్రిగా నీకే పట్టింపు లేదు, మొదటి రోజు సర్వేలో పాల్గొని మంత్రులంతా పాల్గొని దీన్ని విజయవంతం చేయరని విస్తృతంగా పిలుపునిచ్చి కార్యకర్తలను పురమాయించి చేయించాల్సిండే. అది చేయడం ఇష్టం లేక ఒక ఫేక్ సర్వేని ముంగటేసుకొని అది ఫేక్ అని నిరూపితమైన తర్వాత కూడా దాన్ని నిజమని చెప్పడానికి అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ పోతే ఏమవుతుంది? పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కావాలని మీరు ఫస్ట్ నుంచి ఫైట్ చేసింది మీరే. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే తీర్మానం మల్లన్న వల్ల, ఎవరో ఒప్పుకుండా ఒప్పుకోకపోయినా. మరి రేవంత్ రెడ్డి గారు ఇలా చేయడం అసలు ఏంది? అంటే రేవంత్ రెడ్డి గారు నేను అంత ఈజీగా ఏం నమ్మను. ఫస్ట్ నుంచి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే పార్టీ నష్టపోతుందని చెప్పి ఏంటంటే, నేను అప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ అనేటువంటి కరాచక పాలన దించడానికి నేను నా ప్రయత్నాలు చేసిన. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారి క్యాస్ట్ సెన్సస్ అన్నారు చూడు, అందుకోసం కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నారు. రేవంత్ రెడ్డి గారిని సీఎం చేస్తాను కాదు. రేవంత్ రెడ్డి గారితో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఏందో తెలియదా జనానికి? మహబూబ్ నగర్ సొంత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో 7 గెలుస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 4 నియోజకవర్గాల్లో ఓడిపోతుంది. మల్కాజ్గిరి సిట్టింగ్ 7 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోతుంది. ఈయన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చేవేళ్ల కాడ కాంగ్రెస్ ఓడిపోతుంది. ఈయన ప్రచారం చేసిన కాడ నిన్న మొన్న ఎమ్మెల్సీ ఓడిపోతుంది. తయారైన కుప్ప మీద వచ్చి కూర్చున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు ఇసుమంత పని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటి చెద్దరు కప్పుకొని వ్యవహారం నడిపిస్తుంది అంతే. తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టే ఆలోచన ఉందా? పెడితే ఎప్పుడు పెడతారు? సో భాయ్ సాబ్, నిజంగా బీసీలు పార్టీ పెట్టుకోవాల్సిందే అని ఈ పార్టీలు కనుక డిసైడ్ చేస్తే, ఏవి ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బీసీలకు న్యాయం చేయలేక మేము చేయలేం, మీరు పార్టీ పెట్టుకోవాల్సిందే అనేటువంటి సంకేతాలు వీళ్ళు పంపించినప్పుడు ఆలోచన చేస్తాం. అంటే చాలా మంది బీఆర్ఎస్ లకు మీరు వెళ్ళబోతున్నారని, టీడీపీ అధ్యక్షుడిగా, జనసేన అధ్యక్షుడిగా నేనేం చేస్తా వెంకట్? వాళ్ళు అనుకుంటే నేనేం చేయగలుగుతా?
వాళ్ళ ఇష్టం ఉన్నది అనుకున్నారు. మీతో ఎవరైనా టచ్ లోకి వచ్చారన్నా? నాతో టచ్ లో ఉండేటోళ్ళు ఉన్నారు కానీ నా ముందున్న లక్ష్యం బీసీలని చైతన్యవంతం చేయడం, బీసీలను మరింత గ్రామ స్థాయికి ఉద్యమాన్ని తీసుకుపోవడం నా ముందున్న లక్ష్యం క్లియర్ గా చెప్పింది. ఇప్పుడు నేను ఏదో పార్టీలో చేరి ఏదో కార్యక్రమం చేసే పనులు కాదు, నాకున్న ఎజెండా నాకుంది. అంటే ఏఐసి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు రాగానే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది అని అంటున్నారు. ఆమెది కాదు కదా, ఈ రేవంత్ రెడ్డి గారు పదే వాళ్ళకి చెప్పించే ప్రయత్నం చేసినాడు. సో రేవంత్ రెడ్డి గారికి నేను ఉండడం వల్ల బీసీ ఉద్యమం డెవలప్ అవుతుందేమో ప్రమాదం గుర్తించి చేసిన తప్ప ఇంకొకటి ఏం లేదు. అయితే విషయం ఏంటంటే రేపు నన్ను సస్పెండ్ చేసిన కాగితమే మీ రాజకీయ సమాధులు కడుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. కానీ ఒకటైతే నిజం, నువ్వు ఒక్కరోజు మోసం చేయగలుగుతావు బీసీలను, 2 రోజులు ఎల్లకాలం చేయలేవు. ఎల్లకాలం బీసీలను మోసం చేయలేవు. నువ్వు ఎల్లకాలం చేస్తానేటువంటి భ్రమలో మీరున్నారు. మేము 2 సార్లు అయిపోయింది మేలుకునేటువంటి టైంలో ఉన్నాం. జాన్ రెడ్డి గారు మీరు మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్ పై కామెంట్ చేశాడు, సినిమా మళ్ళీ మీరు చిల్లర మాటలు మాట్లాడితే కుదరదని చెప్పి అన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? అయితే ఒక విషయం, జానారెడ్డి గారు నేను చెప్తా ఉన్నా, పార్టీ నువ్వు సిఎల్పి నాయకుడుగా ఉన్నప్పుడు 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉంటే సిఎల్పి ఆఫీస్కు 5 రూపాయల భోజనం, కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో 5 రూపాయల భోజనం తెప్పించుకొని ఎంత అద్భుతంగా ఉందా ఆ భోజనం అని చెప్పినావు. నువ్వు కేసీఆర్ కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని కుప్పగూల్చినటువంటి మీరు మాట్లాడతారా? నీ లోపాయకార ఒప్పందాలతో మాట్లాడేది. అందుకోసమే జానారెడ్డి గారు, ఇక మీ పని అయిపోయింది, మీ భాగవతం అంతా బీసీ ప్రజానికానికి అర్థమైంది. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కథలు పడ్డా ఆయన అంటే నువ్వు క్షమిస్తాడట. నువ్వేమో సాయిబాబు, నువ్వు నాకు క్షమిస్తాందుకు? నువ్వు బీసీల ద్రోహివి, బీసీల రక్తం దాగినవి నువ్వు. నీకు క్షమాపణలు ఎవరికి కావన్నా? ఇది జానారెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఫోర్స్ వల్లే మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. వెంకరెడ్డిది ఏం పాడైందా? ఉట్టదే. అది మీరు మొన్న కామెంట్ చేశారు కదా, వెంకరెడ్డిది. వెంకరెడ్డి గారు ఎందుకు పనికిరాడు. ఇది నల్గొండ ప్రజానికానికి అందరికి ఎరక, వట్టిదే. అందుకే ఆయనకు సినిమాటోగ్రఫీ మందం, ఆయన పనికొస్తాడు. అంతే, మిగతా పెద్ద మాటల కాడ ఏం పనికిరాడు. నల్లగొండ జిల్లాలో 12 సీట్లు నేనే గెలిపించాను, లోటపీస్ గెలిపిస్తాడు. రేపు ఆయన గెలవమని రా చూద్దాం. నల్లగొండ కాడ ఓడగొడితేనే భువనగిరి దగ్గర తీసి అయ్యా అప్ప అని కాల్ముక్తి గెలిపించారు. ఆయన నల్లగొండ కాని దిక్కులేదు, 12 సీట్లు గెలిపించిన. అడిగిన వచ్చే ఎన్నికల్లో బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తారని చెప్పి కేసీఆర్ అంటే మీరు సపోర్ట్ చేస్తారా? లేదు. ఎందుకని? మేమెందుకు నమ్ముతాం? చార్మినార్, హైదరాబాద్, డబీర్పూర్ అక్కడ ఇస్తామంటే మేము నమ్ముతామా? బీసీలకు ఎక్కువ సీట్లు మీరు ఇచ్చేదేంది? బీసీలు తీసుకోగా మిగిలింది మీరు తీసుకోరు. బీసీలు తీసుకోగా మిగిలితే ఏమన్నా మీరు తీసుకోరు. అప్పుడు ఆలోచిస్తాం. కృష్ణా జలాల నీరు మీద ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అయినా నోరు మొదపట్లేదని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. నిజంగా తెలంగాణకు అన్యాయం జరగట్లేదా కృష్ణా జలాల విషయాలు? 100% జరుగుతుంది. కొత్తనా? ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లే? నీకు దశాబ్దాల నుంచి ఈ నీటి దోపిడీ జరుగుతూనే ఉంది. ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి రెడ్లు, వెలమలు వాళ్ళ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలు ఎన్నడూ చూడలే. నీళ్ళు ఉంటేంది పోతేంది, ఫ్యూచర్ సిటీ పెట్టుకోవాలి, దాని చుట్టూ వ్యవహారం నడుపుకోవాలి అనేటువంటి తీరుగా ఉన్నది వాళ్ళ కథ. గురుదక్షిణ కిందే నీళ్ళని ఇస్తున్నారు. గురుదక్షిణ కింద ఈ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తాతదా ఏమన్నా? కృష్ణా కాదు కదా. మరి ఎందుకు మాట్లాడలే? మాట్లాడుతున్నట్టుండి అన్నో ఇన్నో ఏం మాట్లాడినా కూడా పొడిపోడే. అంటే ఇప్పుడు ఈడగొట్టిన డైలాగులు ఆడ కొడితే కుదరదు కదా. కేవలం డైలాగులే ఉంటాయి, డైలాగులు పెద్దగా ఉంటాయి. ఏముండయి? ఎన్నిసార్లు చెప్పిండు? కేసీఆర్ లోపటేస్తా, చెంచల్ కూడా రూమ్ కట్టిస్తున్నా, ఇవన్నీ ఉత్తయ్యే డైలాగులు. ఉత్తదే అది. ఆయన ఏమీ చేయలేడు, ఎందుకంటే ఆయన చుట్టూ 20 పొక్కలు ఉన్నాయి, రంధ్రాలు. ఎలా జారి పడతాడో ఆయనకే తెలియదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, వీళ్ళు చిత్తశుద్ధి లేని కార్మికులు. వీళ్ళ వల్ల వీళ్ళ పరిపాలన చేత కాదు. వీళ్ళ పరిపాలనలో బీసీల కొరిగేది ఏమీ లేదు. దశాబ్దాలుగా ఇదే తేలింది. ఇక చాలు. ఎమ్మెల్సీగా బీ ఫార్మ్ ఇచ్చి మేమే మల్లన్న పోటీ చేయించాం కదా, రాజీనామా ఎప్పుడు చేస్తారని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరు రాజీనామా చేస్తారా? తీన్మార్ మల్లన్న రాజీనామా, ఎందుకంటే మేము గెలిపించినామని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తీన్మార్ మల్లన్న రాజీనామా చేస్తారు కదా. బీసీల ఓట్లతో గెలిచిన వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తారో రెడీగా ఉండండి. ఆ రోజు చేసుకున్నాం అన్ని. బీసీల ఓట్లతో గెలిచి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పండి. ఇక మాకు బీసీల ఓట్లొద్దు అని చెప్పండి. ఆ మాట నేను చెప్తా ఉన్నా, నాకు రెడ్ల ఓట్లు వద్దని మీరు చెప్పండి, మీ దమ్ముంటే.
రక్తం కక్కుని వస్తారు ఈ మాట చెప్తే మీరు. అన్న ఇప్పటికే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఏదైతే గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారో అది అయిద్దా? మీకు నమ్మకం ఉందా? అంటే ఒకటి, వీళ్ళకు ఎంతసేపు మీరు చూస్తే ప్రాజెక్టుల అంచనాలు పెంచుకోడు, కొత్త ప్రాజెక్టులు కడితే డబ్బులు ఎక్కడ మిగిలితే ఏం కథ అనేటువంటి ఉద్దేశమే తప్ప ఈ రాష్ట్రంలో సంపద ఎట్లా సృష్టించాలి, పేదవాళ్ళకి ఎట్లా పంచాలి, సో విద్యారంగాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, వైద్యాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేటువంటి సోయి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. సో 6 గ్యారంటీలు అమలు చేయకపోతే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన తీర్పే రేపు స్థానిక సంస్థల్లో కూడా వస్తుంది. సో ఒక విషయం ఏంటంటే, వాస్తవానికి మనం ఏ మాట ఆ మాట మాట్లాడుకున్నా కేసీఆర్ చిన్నాభిన్నం చేసిపోయిండు ఆర్థిక వ్యవస్థను. సేమ్ అదే ఆర్థిక వ్యవస్థను ఈయన కూడా చిన్నాభిన్నమే చేస్తా ఉన్నాడు. ఏమున్నా ప్రాజెక్టులకు అంచనాలు పెంచే కార్యక్రమం, ప్రాజెక్టులను ముట్టుకున్నావు, మట్టి పని తట్ట పని ముట్టుకున్నావు అంటేనే అది కమిషన్ల దందా. నువ్వు ప్రజల సంక్షేమాన్ని, తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ను గాలికి వదిలేసావు. అవి రెండు గట్టిగా పట్టుకున్నాడు, ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నాడు. నువ్వు అయ్యి గాలికి వదిలేసినావంటేనే నీ ఇంటెన్షన్ అర్థమవుతా ఉంది. నువ్వు 6 గ్యారంటీలు అమలు చేయకపోతే రేపు పొద్దుగల బొంద పెడతారు జనం. మీరు దగ్గరుండి నేను చేపిస్తానని ప్రజలకు ఒక మాట ఇచ్చారు. బరాబర్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ కోసం నేనే వాళ్ళ దగ్గర ఉండి కొట్లాడతా. నేనే వాళ్ళ దగ్గర ఉండి పార్టీలో ఉన్నా లేకపోతే ఫైట్ చేస్తాను, 100% చేస్తాను. నేను పార్టీలో ఉన్నానా బయట ఉన్నానా అని చూడను వెంకట ఎప్పుడు కూడా. అది తప్పు అనుకుంటే తప్పే అని చెప్తా, ఒప్పు అనుకుంటే ఒప్పు అని చెప్తా. మొన్న SLBCలో 8 మంది కార్మికులు చిక్కుపోయారు. వాళ్ళు దగ్గర ఒక ముఖ్యమంత్రిగా 8 రోజులైనా అక్కడికి వెళ్ళలేదు. 8 రోజుల తర్వాత పోయినట్టు అదే పోయిండు. అంటే ఆడ ఈయన ఉన్నాడుగా ఇంజనీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈయన ఇంజనీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫోన్ కూడా సిగ్నల్ కలిసింది, ఫోన్ సిగ్నల్ కలిసింది అంటాడు, లోపటోళ్ళు మాట్లాడుతూ ఉంటాడు, అంత పిస చేస్తాడు. మరి ఆయన ఏం మంత్రో ఏం కథనో కానీ అటువంటి మంత్రులు పరమానందే శిష్యుల రూపంలో మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ కనీసం ఏమన్నా 8 శరీరాలు మట్టిలో కూరుకపోయి 10 రోజులు దాటిపోతా ఉంది. వాళ్ళ కుటుంబాలు దాని బయట కూర్చొని కన్నీటి పర్యాంతం అవుతా ఉన్నాయి. ఈ మంత్రులు 8 మంది అందులో ఉంటే గిట్లే ఉంటుండే పరిస్థితి. తెచ్చమునగాల లెక్క ఉరికే ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోపలికి పోయి ఈయననే తీసుకొచ్చిన ఫోన్ సిగ్నల్ అంతా ఉంది, మాట్లాడుతూ ఉన్నారు. ఇవానా గీ తమాషాలా? ఆ చచ్చిపోయిన వాళ్ళ దాంట్లో, ఆ ఇరికిపోయిన వాళ్ళ దాంట్లో ఒక మంత్రి ఉన్నాడు అనుకో, ఎట్లుంటుండే పరిస్థితి? ఆగమాగం ఉంటుంది మొత్తం అలచలు. ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు కాబట్టి, మన రాష్ట్రం వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళని గాలికి, ఇప్పుడు మన రాష్ట్రం వాళ్ళు కాకపోతే ఇలా చేస్తున్నారు, గాలికి వదిలేసిన. అదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే ఈ పార్టీకి ప్రతిపక్షాలు కూడా చాలా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కదిలిన ప్రతి శరీర ముద్దకు నువ్వే ముఖ్యమంత్రివి, వాడు మర్చిపోతే ఎట్లా? SLBC మీద ఏం జరిగింది, అసలు ఎందుకు కూలింది? SLBC సుదీర్ఘ పెండింగ్ కు కారకులు ఎవరు? కృషి చేసుకొని కూర్చొని తోయిపిస్తా అన్న కేసీఆర్, నా కలల ప్రాజెక్ట్ నేనే పూర్తి చేస్తా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు ఎందుకో ప్రజలతో పాటు ప్రకృతి కూడా సహకరిస్తలేదు. మీకోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ప్రతిపక్షాలకు లేకుండా పోయింది. మీ పార్టీ పాడేను, మీరు ఏర్చుకుంటారు అంతే. అన్న నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నా రాజకీయ భవిష్యత్తు ప్రజలతో ఉండబోతా ఉంది, మరీ ముఖ్యంగా బీసీ సమాజంతో మమేకం కాబోతా ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.